నా ప్రియమైన వారలారా, మన ఆపత్కాలంలో ప్రభువు మనకు రక్షణగా ఉన్నారు. లోకంలో ఆపదలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, నష్టాలున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రజలు చెల్లాచెదురైపోయే సమయాలు, కాలాలు ఉన్నాయి. లేకుండా పోయే కాలాలు ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ప్రభువు ఆపత్కాలంలో మనకు రక్షణగా ఉన్నారు. కీర్తన 27:5 ప్రకారం, ఆపత్కాలమందు ఆయన తన గుడారంలో నన్ను దాచి, తన గుడారపు చాటున నన్ను దాచి ఉంచి నన్ను కొండ మీద ఎక్కిస్తారు. నా ప్రియమైన వారలారా, కీడు రోజు వస్తుంది. యెషయా 57:1 ప్రకారం, కీడు రాకముందే నీతిమంతుడు కొనిపోబడతాడు. చిన్న వయస్సులోనే కొందరు కొనిపోబడుతున్నారు. నిన్న ఒకరు ఫోన్ చేశారు. నా సోదరుడికి 53 పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడే వాళ్ళ నాన్న అవసరం. కానీ నిన్న అకస్మాత్తుగా 5 నిమిషాల్లోనే ఆయన చనిపోయారు. దానికి ముందే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. గదిలోకి వెళ్లారు. ఊపిరాడటం లేదని చెప్పారు. 5 నిమిషాల్లో చనిపోయారు. ఎందుకు బ్రదర్ అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఆయన జీవితంలో కీడు వచ్చి ఆయనను ప్రభువు నుండి ఆ కీడు వేరు చేసే ముందే ఆయన ఆత్మను కాపాడి ప్రభువు పరలోకానికి తీసుకెళ్లారని అన్నాను. ఆయన కరెక్ట్ అన్నారు. నా సోదరుడు తాగుతూనే ఉండేవారు. లివర్ అంతా పాడైపోయింది. కానీ గత 6 నెలలుగా పూర్తిగా మారుమనస్సు పొంది ఆయన తాగుడు మానేశారు. అయినప్పటికీ అకస్మాత్తుగా ఒకరోజు వెళ్ళి కొంచెం తాగేసి వచ్చేవారు. ఎంతో తపించారు పూర్తిగా మానేయాలని. ఈ ఒక్క వారమే ఆయన తాగకుండా ఉన్నారు. మా అమ్మ వయస్సు మళ్ళిన ఆవిడ దగ్గర కూర్చుని మాట్లాడి ఎంతో సంతోషంగా మంచి కొడుకుగా ఉండేవారు. ఆయనకు కుటుంబం ఉంది. అయినా అమ్మ కోసం రోజూ వచ్చేవారు. కొంతసేపు మాట్లాడి అమ్మను సంతోషపెట్టి వెళ్ళేవారు. ఇలా మారిన ఆయన అకస్మాత్తుగా కొనిపోబడ్డారు. అవును, కీడు రోజు రాకముందే నీతిమంతుడు కొనిపోబడతాడు. ఆత్మ కాపాడబడుతుంది. కానీ ఈ లోకంలో నిరంతరం మనం కీడు మధ్యలో జీవించేలా ప్రభువు మనల్ని గుడారపు చాటున దాస్తున్నారు. పరలోకపు గుడారపు చాటున ఆయనను దాచారు. కాని మనకు ఈ లోకంలో ఉన్నంతవరకు ఆయన గుడారపు చాటున దాచి ఉంచి సాతాను ముట్టకుండా, దుష్టుడు ముట్టకుండా, ఏ కీడు మనకు తగలకుండా మనల్ని దాచి ఉంచుతారట. దాచి ఉంచి ఆయన మనల్ని బండ మీద ఎవ్వరూ నెట్టలేనటువంటి, మనల్ని విరదీయలేనటువంటి స్థితిలో మనల్ని స్థిరపరిచి హెచ్చిస్తారు. ఈ కృపను ప్రభువు మీకు నేడు ఇస్తున్నారు. మీ పనిని స్థిరపరుస్తారు, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తారు, కుటుంబ జీవితాన్ని స్థిరపరుస్తారు, చదువును స్థిరపరుస్తారు, వ్యాపారాన్ని స్థిరపరుస్తారు, పరిచర్యను స్థిరపరుస్తారు, అభిషేకాన్ని స్థిరపరుస్తారు, గుడారపు చాటున దాచి ఉంచుతారు. అందరూ వెతుకుతున్నారు ఇతన్ని అంతం చేయాలని. ఎక్కడున్నారో తెలియడం లేదు. దావీదు వెళ్ళినప్పుడు శత్రువులందరికీ మంచి నిద్రను ఇచ్చేశారు. అతను తన పని ముగించుకుని తన దారిన వచ్చాడు. ఒక్కరు కూడా ముట్టలేకపోయారు. అలాగే ప్రభువు మీకు కూడా చేస్తారు. ధైర్యంగా ఉండండి. 91 చెబుతోంది, దేవా, తరతరాలుగా నీవు మాకు ఆశ్రయముగా ఉన్నావు. నాకు మాత్రమే కాదు, నా పిల్లలకు, మనవలకు, వారి పిల్లలకు, అన్ని తరాలకు నీవు ఆశ్రయము. నీకు స్తోత్రం స్వామి. ద్వితీయోపదేశకాండము 33:27. అనాది దేవుడు నీకు ఆశ్రయము. ఆయన నిత్య బాహువులు నీకు ఆధారం. ఆయన నీకు ముందుండి శత్రువులను వెళ్ళగొడతారు.
వారిని నాశనం చెయ్యమని ఆజ్ఞాపిస్తారు. ధైర్యంగా ఉండండి. కీర్తన 91:1 మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించును. థ్యాంక్ యూ జీసస్. ఈ కృపను ప్రభువు నేడు మీకు ఇస్తున్నారు. 2 కొరింథీయులకు 6:16 చెబుతోంది, దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధమేమి? నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. అవును ప్రియమైన వారలారా, మీ ఆత్మను ప్రభువు కాపాడుతారు. ఆయన బిడ్డగా కాపాడతారు. దేవుని బిడ్డగా, ఆయన ఆలయంగా కాపాడతారు. లోకపు ఆచారాలలో కాదు, ప్రభువు నడిపింపులో ఆయన జీవంతో నింపి సర్వశక్తిమంతుడైన దేవునిగా మీకు ఉంటారు. యెహోషువ 1:9 ప్రభువు యెహోషువతో చెబుతున్నారు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, భయపడకుము. నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను. నీవు కలత చెందకు. నీవు వెళ్ళే చోటల్లా నీ దేవుడైన యెహోవానగు నేను నీతోనే ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ భాగ్యాన్ని ప్రభువు మీకు నేరిచ్చి ఆపత్కాలంలో మిమ్మల్ని ఆయన రెక్కల కింద దాచి 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 రహస్య స్థలంలో ఉంచి దాచి ఉంచి మిమ్మల్ని బండ మీద హెచ్చిస్తారుగాక. ఈ ఆశీర్వాదాన్ని యేసునామంలో మీ మీద నేను ఉంచుతున్నాను. ఈ బలం మీ మీదకు దిగివచ్చునుగాక. మీ పిల్లల మీద, మీ మనవలు మనవరాళ్ల మీదకు దిగివచ్చునుగాక. ఆత్మ కాపాడబడునుగాక, శరీరం కాపాడబడునుగాక, చదువు కాపాడబడునుగాక, ఉద్యోగం కాపాడబడునుగాక, వెళ్లే చోట చేయవలసిన పనులన్నీ, బాధ్యతలన్నీ కాపాడబడునుగాక. పేరు కాపాడబడునుగాక. మంచి కీర్తి కలుగునుగాక. ఆస్తిపాస్తులన్నీ కాపాడబడునుగాక. దేనిని అపవాది దొంగిలించకుండా అన్నిటినీ ప్రభువు కాపాడునుగాక. అలా చేస్తున్నందుకు వందనాలేసయ్యా, వందనాలేసయ్యా, వందనాలు. వారిని ముద్దు పెట్టుకొని, హత్తుకొని, ఆశీర్వదించి, నీ రెక్కల చాటున, నీ గుడారపు చాటున, నీ నామము క్రింద దాచి కాపాడుము. యెహోవా నామము బలమైన దుర్గము. ప్రభువు నామము, యేసు నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఈ వాక్యము ప్రకారమే జరుగునుగాక. అన్నిటినీ కాపాడుము. ఏదీ పోదు, ఏదీ తీసివేయబడదు. అంతా స్థిరముగా స్థాపించబడును. దానికి బదులుగా నీ బిడ్డలను కొండమీద హెచ్చించినందుకు వందనాలు. యేసు నామంలో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నా ప్రియమైన వారలారా. బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్ అంటే వ్యాపార ఆశీర్వాద పథకం. మీరు వ్యాపారంలో ఉంటే, ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటే, వ్యాపారంలో పనిచేస్తుంటే ఈ పథకంలో మీరు చేరవచ్చు. మీ వ్యాపారాన్ని ప్రభువు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ప్రభువు మీ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దానికి కావలసిన బలాన్నిస్తారట. హీ గివ్స్ యూ పవర్ టు ప్రొడ్యూస్ వెల్త్. ద్వితీయోపదేశకాండము 8:18. కాబట్టి దీనికి తగిన కృపను మీరు పొందుకునేలా ఈ బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్లో మీరు చేరండి. దీని ద్వారా లక్షలాది మంది ఉచితంగా దేవుని వాక్యాన్ని విని అద్భుతాలను పొందుకునేలా, అన్ని సేవలను మనం చేసేలా మీరు మార్గం సుగమం చేస్తారు. మీరిచ్చే కొద్దిపాటిని ప్రభువు ఆశీర్వదించి వృద్ధి చేస్తారు. అదేవిధంగా మీరు కూడా రాను రాను అభివృద్ధి చెంది గొప్ప ఐశ్వర్యవంతులయ్యేలా ఇస్సాకుకు చేసినట్లుగా ఆదికాండము 26:12-13 ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ పథకంలో చేరండి. పథకంలో ఉన్న మీరు కూడా ప్రతి నెలా ఈ సేవలో పాల్గొని ప్రభువు కోసం మీ కానుకలను ఇచ్చి సంపూర్ణ ఫలాన్ని పొందుకోండి. లక్షలాది మంది కన్నీళ్లను మనం తుడిచేద్దాం. ఇతరులను చూసి కాదు, ప్రభువును చూసి మనం ప్రతి పనిని చేద్దాం. ప్రభువు మిమ్మల్ని కొండ మీద ఉంచి కాపాడునుగాక. మిమ్మల్ని కప్పిదాచునుగాక. కొండ మీద ఉంచి ఉన్నత స్థితికి తీసుకువస్తారు. చింతించకండి. Precious Sister Geeta, thank you for donating your 1 month salary towards Jesus Calls. May God keep you first in everything as you have given your first month salary. అమూల్యమైన సహోదరి గీత, మీ మొదటి నెల జీతమును యేసు పిలుచుచున్నాడు పరిచర్యల కొరకై కృతజ్ఞత కానుకగా సమర్పించి ఉన్నందున
దేవుడు మిమ్మును ప్రతి విషయంలోనూ మొదటి స్థానంలో ఉంచవలెనని కోరుచూ ఉన్నాను. God bless you richly. According to Isaiah 65:22, my chosen ones will long enjoy the work of their hands. యెషయా 65:22, నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును అత్యంత ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించవలెనని కోరుచూ ఉన్నాను. Thank you, Lord. Let it be so. Let your will be perfected and let her enjoy her job, enjoy her life, prosper her 100 times. Spiritual blessings too. ప్రభువా, మీకు వందనములు చెల్లించుచూ ఉన్నాను. ఈ రీతిగా మీ యొక్క చిత్తం పరిపూర్ణమగును గాక. తన యొక్క ఉద్యోగమును ఆమె ఆనందించులాగున అనుగ్రహించండి. జీవితమును ఆనందించులాగున సహాయం చేయండి. వర్ధిల్లింప చేయండి. రెండింతలుగా వర్ధిల్లింప చేయండి. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి. Brother Abraham have all the blessings and increase in the job and blessing in the family. సోదరుడు అబ్రహాముకు సకల ఆశీర్వాదములను అనుగ్రహించండి. ఉద్యోగములో వృద్ధిని అనుగ్రహించండి. కుటుంబములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. And Augustine have great success in the NEET, have a medical seat in the best college. Wisdom, a brilliant future in Jesus' name. అగస్టిన్ కు నీటి పరీక్షలలో గొప్ప విజయమును అనుగ్రహించండి. శ్రేష్టమైన కళాశాలలో వైద్య విద్యకు సంబంధించిన సీట్ను అనుగ్రహించండి. జ్ఞానమును ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And Akshaya have wisdom, a brilliant future, good health and great accomplishments in Jesus' name. అక్షయకు జ్ఞానమును ప్రకాశవంతమైన భవితవ్యమును మంచి ఆరోగ్యమును గొప్ప కార్యముల సాఫల్యతను యేసు నామములో వీరికి మీరు అనుగ్రహించండి. Amen. God bless you.